నమస్తే, వెల్కమ్ టు తెలుగువాన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో మనందరికీ తెలుసు, ఓదెల రైల్వే స్టేషన్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది అండ్ డీసెంట్ హిట్ని అందుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్గా ఓదెల 2 ఏప్రిల్ 17న థియేటర్స్లోకి రాబోతుంది. సో ఓదెల 2 గురించి మాట్లాడడానికి టీమ్ మనతో ఉన్నారు. వశిష్ఠ సింహ అండ్ అలాగే హెబ్బా పటేల్ ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. హాయ్, హౌ ఆర్ యూ? Good. How are you? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఓదెల రైల్వే స్టేషన్ పెద్ద హిట్ అయింది. అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి ఇట్ వాజ్ హ్యూజ్ హిట్. అండ్ దాని తర్వాత ఓదెల 2 అనౌన్స్ చేశారు. సో ఫైనల్గా రిలీజ్ అవ్వబోతుంది. హౌ డస్ ఇట్ ఫీల్? It feels surreal because of whatever we had done for Odela 1, Odela railway station. It was a tiny little attempt. ఒక మంచి ఇంటెన్షన్తో జనాల్ని సెటిల్లోకి తీసుకురావాలి అనే ఒక చిన్న ఇంటెన్షన్తో మంచి కాజ్ కోసం చేసిన సినిమా అది. అందులో మనందరం కలిసి ఉంది, ఒక ఫ్యామిలీ లాగా రోజు షూట్కి వెళ్ళు, ప్రతిరోజు షూటింగ్, సండే కూడా బ్రేక్ లేదు. అండ్ కోవిడ్ టైమ్స్ కదా, మనకి యూఆర్ సపోజ్ టు బీ ఇన్ ఏదో బబుల్ అనేవాళ్ళు. సో వీ హ్యాడ్ టు షూట్ ఇన్ దట్ కన్స్ట్రెయింట్ అండ్ వీ డిడ్ ఫర్ గుడ్ కాజ్ అనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండే. అప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు, మనం ప్రమోషన్ చేయలేదు, సైలెంట్గా ఓటీటీలో వచ్చింది. సో ఓటీటీలోకి వచ్చిన తర్వాత 6 to 7 months ఇట్ వాస్ ట్రెండింగ్ కదా. దట్ వాజ్ సో సర్ప్రైజింగ్. అంటే మనకు మంచి సినిమా చేసామని తెలుసు, కానీ అంత మంచి రిజల్ట్ ఎదురు చూడలేదు. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దాట్. నన్ ఆఫ్ us did expect that. అండ్ అంత మంచి రీచ్ వచ్చిన తర్వాత సో ఓదెల 2 చేయని ఎవరు చెప్తే అలా రాయడం మొదలైంది ఓదెల 2. అండ్ ఓదెల 2, ఓదెల 1 దర్ వాజ్ సచ్ అ సెన్సిటివ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ ఓదెల 2 ఇస్ దాన్ని మించి, అంటే ఇటు మల్టీఫోల్డ్స్ పెద్ద సినిమా, హ్యూజ్ క్యాన్వాస్, హ్యూజ్ సెటప్, హ్యూజ్ స్టార్ కాస్ట్ అండ్ వాట్ నాట్. అండ్ ఇందులో మనం ఉంటామని మనం ఎదురు చూడలేదు. అండ్ ఇందులో ఉన్న నరేషన్ ఇచ్చినప్పుడు the way the characters are written, the way it is carried from part 1 to part 2, అండ్ part 2 జరుగుతుందంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓదెల 1 హిట్ అయింది కాబట్టి నడుస్తుంది కదా. సో ఓదెల 1 జరిగేటప్పుడే ఓదెల 2 అని అనుకున్నారా? అది రిజల్ట్ వచ్చాక ఓదెల 2 చేద్దామని అనుకున్నారా? ఓదెలలో తిరుపతి క్యారెక్టర్ని చంపి తను జైలుకి వెళ్ళిపోతుంది రాదు. సో దాంతో పాటు అయిపోయింది అనుకున్నాం మనం, ఇంతే కదా అని. అండ్ ఇట్ వాస్ జస్ట్ మెంట్ ఫర్ ఓటీటీ అండ్ 100 minutes మూవీ. అండ్ అది రిజల్ట్ వచ్చి వాళ్ళు మీరు ఎందుకు ఓదెల 2 చేయకూడదు అని అడిగే వరకు మనకు ఐడియా లేదు, సంపత్ గారికి కూడా లేదు. అండ్ వెన్ దే అప్రోచ్డ్ హిమ్ ఫర్ ఓదెల 2, దట్స్ వెన్ హీ సే ఓకే లెట్ మీ థింక్ అని చెప్పారు. ఒక్కరోజు నాకు గోవాలో ఉన్నప్పుడు ఆయన ఫ్యామిలీతో గోవాకి వెళ్ళారు. సో అక్కడ నుంచి కాల్ చేశారు నాకు. సో వీఆర్ డూయింగ్ ఓదెల 2 అన్నారు. అవునా అని నేను ఎలా అంటే ఒక టైటిల్ మాత్రమే క్యారీ చేస్తారేమో అనుకుంటా. లేదు, అందులో మీరు ఉండబోతున్నారు. రియలీ హౌ ఇస్ దట్ పాసిబుల్, చనిపోయాడు కదా అని. అండ్ దెన్ నరేషన్ ఇచ్చిన తర్వాత అమేజింగ్, టోటలీ బ్లోన్ అవే. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సో గుడ్ అండ్ సో వెల్ డ్రివెన్ ఫ్రమ్ part 1 to part 2. సో దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్ ఇన్ దిస్. ఓకే, సో మాకు కూడా చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి టీజర్ చూసాక. అంటే నెక్స్ట్ లెవెల్, అంటే ఓదెల 1కి ఓదెల 2కి క్వైట్ ఆపోజిట్గా ఉంది స్టోరీ. సో అది ఒక సీరియల్ కిల్లర్ స్టోరీ టైప్ అండ్ ఇది కంప్లీట్గా డివోషనల్. సో అంటే ఎలా కనెక్ట్ అవ్వబోతుంది స్టోరీ? Ade, that was my first doubt when they were making. First was a clean and clear murder mystery. Yes. Murder mystery, the ending was done. The closure was given to both the primary characters. How will you take the story forward? But then Sampath sir has beautifully weaved in a supernatural angle to it. The whole film, devotion is a part of the film. There is evil, there is darkness, that there is devotion, there is faith, and then there is still crime. It is still a crime-based film at the end of it. So all of these factors have been added, and it's no longer just a crime murder mystery. There are layers that add to it, and yeah, that was. Okay. And అలాగే మీరు ఓదెల రైల్వే స్టేషన్లో చూసుకుంటే ఇట్స్ ఛాలెంజింగ్ రోల్. మీరు ఆ తలకాయ కట్ చేసి తీసుకొని వెళ్ళడం రైల్వే స్టేషన్కి, దట్ సీన్ వాజ్ అమేజింగ్. అసలు దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో కూడా అంటే అంతే ఛాలెంజింగ్గా అంతే పవర్ఫుల్గా కనిపించిపోతున్నారా ఈ సినిమాలో? I think in this movie the
baton has been passed on to Tamannaah to be the more challenging, the more stronger face. Okay. My character is still the same because I'm playing Radha from part 1 only, but there is a lot more helplessness because in the first part she was just solving the murder. Yes. In the second part I think she feels responsible for creating the monster. Oh. So it's no longer just solving a murder, she's also taking responsibility for creating that monster. So it's helplessness more than the strength. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఓదెల రైల్వే స్టేషన్లో చూసుకుంటే కనుక ఇట్స్ అంటే కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకున్నారని చెప్పి సంపత్ నంది గారు చెప్పడం జరిగింది. అండ్ దీంట్లో పార్ట్ 2లో ఆ ఫిక్షనల్ ఎంతవరకు ఉండొచ్చు అండ్ రియల్ ఇన్సిడెంట్స్ ఎంతవరకు ఉండొచ్చు? ఓదెలా 1 వాజ్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్, జరిగిన Yes. విషయాల్ని కలిపి రాసిన ఒక స్క్రిప్ట్, సినిమాటిక్గా రాసినది. ఓదెలా 2 ఇస్ ప్యూర్లీ ఫిక్షనల్. ఇట్స్ ప్యూర్లీ ఫిక్షనల్, బట్ ఓదెలా 1 ఎక్కడైతే ఎండ్ అయిందో ఆ ఎండ్ షాట్ నుంచే స్టార్ట్ అవుతుంది ఓదెలా 2. సో ఇట్ ఈస్ వెరీ వెల్ నెట్, వెరీ వెల్ కనెక్టెడ్, బ్యూటిఫుల్లీ ఎస్టాబ్లిష్డ్, yet it is a pure fiction. అండ్ ఓదెల 2 అనగానే ఇప్పుడు అందరు తమన్నా భాటియా గురించే మాట్లాడుకుంటున్నారు. లైక్ అంటే మిల్కీ బ్యూటీ ఇలా కూడా చేయగలుగుతుందా అని చెప్పి ఎవ్రీవన్ వాజ్ టాకింగ్ అబౌట్ దట్. సో దాని గురించి ఏం చెప్తారు? Milky Beauty, yes, of course, for her skin tone, she got that name, and she's not just that. She's above and beyond Milky Beauty. She's not just, eye candy. She is a terrific actress. She is a wonderful, wonderful dancer. So, అదన్నీ మనకి తెలుసు, and it's a 20 years of legacy అండి, and she's been entertaining us in everything she does. Be it a song, we love it. Be it a movie, we love it. Yes. And we've been her fans, most of us. సో ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు చూడని తమన్నా ఇందులో మీరు చూడబోతున్నారు. అండ్ జనరల్ టెండెన్సీ ఉంటుంది, తమన్నా అంటే ఒక ఇమేజ్ ఉండే కదా, ఇప్పుడు నాగసాధు శివశక్తి అంటే తమన్నా ఎలా అనేది అనిపిస్తుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ హర్ ఈవెన్ మోర్. ఓకే. అండ్ మీ రియల్ లైఫ్లో ఇలాంటి శివశక్తిని చూసారా ఫీమేల్? నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. మీరు చూడలేదు? చూడలేదు. అండ్ విన్నా మొన్న యాక్చువల్లీ ఒక ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ తమన్నా మెట్ రియల్ శివశక్తిస్ భీమలవాడ దగ్గర ఉన్నారు వాళ్ళు. ఓకే ఓకే. సో ఒక దేవర్ అబౌట్ సమ్ 30-40 ఆఫ్ దెమ్ షీ మెట్ అండ్ టుక్ దేర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్, అండ్ దే ఆర్ దేర్. మనం చూడలేదు కానీ ఇట్స్ లైక్ దేర్ లైఫ్ ఈజ్ డెడికేటెడ్ టు శివతత్వం. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వన్ సచ్ క్యారెక్టర్ ఇస్ భైరవి, శివశక్తి, కైండ్ ఆఫ్ నాగసాధు. అండ్ మేబీ ఎవరు లేడీ నాగసాధు మనం స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడలేదు. సో దిస్ విల్ బీ సంథింగ్ దట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అట్ ఆల్. ఓకే ఓకే. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో స్టోరీస్ చూసుకుంటే సినిమా స్టోరీస్ అంటే అన్నీ ఆల్మోస్ట్ ఇలాంటి డివోషనల్ టచ్ ఉన్నవి అండ్ లేకపోతే బ్లాక్ మ్యాజిక్కి సంబంధించినవి ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఆల్ సినిమాస్. ఒక రైటరు ఒక కథ చెప్పాలి అనుకుంటాడు, రైట్, రాసిన కథని తెరకెక్కించాలి అని డైరెక్టర్ అనుకుంటాడు, దాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు, యాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు. వచ్చిన సినిమాలన్నీ నచ్చిందా? లేదుగా. సో అలాగా ఒక అంటే ఒక దేర్ ఇస్ ఆల్వేస్ దట్ యు కాల్ సంథింగ్ యాస్ ట్రెండ్. నో, నా పాయింట్ ఏంటంటే ఇంకా ఏమీ లేదా, లైక్ ఇంతకుముందు ఫ్యామిలీ స్టోరీస్ వచ్చేవి, కామెడీ ఇలాంటి సినిమాలు వచ్చేవి, బట్ ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి సినిమాలే ఎక్కువ జనాలు ఎక్కించుకుంటున్నారు. లైక్ దే ఆర్ లవింగ్. I think that is because there is a lot of playroom with these kind of movies. There are different, you can tap into different emotions when there is a supernatural or these black magic or these darker themes. There is a lot of playroom. In family entertainers, the playroom is not that much. Most family entertainers are template films. Yes. So I think because there are multiple ways with which you can shoot a dark theme, I think that is why as an audience I also gravitate towards the darker themes films. I think there's some, even if 4 darker theme films are made, not all of them carry the same message. So I want to see which message each film is carrying. Maybe that is why they're being made on a higher volume. We are getting to see all kind of movies కదా. సంక్రాంతికి వస్తున్నాం, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామికల్. Yes. సో అంటే తక్కువ అలాంటివి తక్కువ, బట్ ఇలాంటి ట్రెండ్ని బట్టే Maybe this is also a phase the audience is going through where they also want something that is బియాండ్ లార్జర్ దాన్ లైఫ్ అనే ఒక కాన్సెప్ట్ మనకి బేసికలీ ఇట్స్ అబౌట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఒక్క అంటే ఇఫ్ యూ సీ 10-15 years ago, 20 years ago,
అప్పుడు ఒక సినిమా రాబోతుందంటేనే దాన్ని మనం చూడాలరా అనే ఒక ఫీల్ ఉండేది. అవును అవును ఇప్పుడు వందల సినిమాలు వస్తున్నాయి, ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి నేను అనే ఆలోచన ప్రతి మనం కూడా ప్రతి ఆడియన్సే ఒక్కరికి కదా. ఉంటుంది. ఎస్ మనం సెట్స్లోకి వెళ్తే మన సినిమాలో మేము యాక్టర్స్, అదర్వైజ్ వీఆర్ ఆడియన్స్. సో యూ వాంట్ టు విట్నెస్ సంథింగ్, వాచ్ సంథింగ్ దట్ విల్ యునో మేక్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్, ద హౌస్ హోల్డ్ చోర్స్ కానీ పని పాటలు కానీ పక్కన పెట్టి మనం ఎంగేజ్ చేసేటువంటి ఎంటర్టైన్ చేసేటువంటి ఒక సినిమా చూడాలి. ఇట్ హ్యాస్ టు బి అ మ్యాసివ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అలా ఉంటేనే వేల కొద్ది ఖర్చు ఆడియన్స్ పెట్టి వస్తారు. ఎస్ ఖర్చు పెట్టి సినిమాని టికెట్ ఆదరిస్తారు. ప్రైజెస్ ఒకవైపు అయితే పాప్కార్న్ కూల్ డ్రింక్ ఆ ప్రైజెస్ మనకు తెలిసిందే కదా. అవును సో అంత ఖర్చు పెట్టి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ దట్ యునో ఎంగల్ఫ్ దెమ్. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తారు, అండ్ దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ప్రొక్యూర్. ఎస్ అండ్ అలాగే ఇప్పుడు సంపత్ నంది గారు ఓదెలా రైల్వే స్టేషన్ 1కి వర్క్ చేశారు, 2కి వర్క్ చేశారు మీతో కలిసి. అండ్ ఆయన టేకింగ్లో ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా మీరు? సంపత్ గారు ఓదెలా 1 కూడా రాశారు, 2 కూడా రాశారు. అశోక్ తేజ గారు డైరెక్షన్. సో దే ఆర్ లైక్ దే బోత్ ఆర్ ఫ్రెండ్స్. అండ్ అశోక్ గారు నాకు తెలిసి ఒక 15-20 ఇయర్స్గా సంపత్ గారితో పనిచేస్తున్నారు. హీస్ బిన్ అసిస్టింగ్ సంపత్ గారు, అండ్ దే హ్యావ్ దట్ బాండ్, దే హ్యావ్ దట్ యునో ర్యాపో, సో విచ్ మేక్స్ దేర్ జాబ్ ఈజీ ఇన్ టర్న్ ఇట్ యూనో అఫెక్ట్స్ అస్ టు, అంటే మనకి పని ఈజీగా జరిగిపోతుంది. సంపత్ గారు ఏంటంటే ద గ్రిప్ ఆన్ ద స్క్రిప్ట్, ద గ్రిప్ ఆన్ ఎవ్రీ సింగిల్ డైలాగ్, మైన్యూట్ డైలాగ్, దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ యునో సర్ప్రైజ్ మీ. అండ్ నేను ఎప్పుడూ అడుగుతుంటా ఏదైనా ఒక మంచి సీన్ తర్వాత దీన్ని ఎలా కన్సిడర్ చేశారండి, ఎలా రాశారండి, ఒకటి చెప్తారా, శివుడు అంటారు. సో దట్ ఈస్ సంథింగ్ అమేజింగ్ అబౌట్ హిమ్. అండ్ అశోక్ తేజ గారు అయితే హిస్ డజంట్ టాక్ మచ్, టేకు అంతే, అది పండిందా లేదా, ఎక్స్ప్రెషన్ ఇంకా కావాలా, సరిపోతుందా సరిపోదా, ఇంకా కొంచెం పెంచాలా తగ్గించాలా, ఇంతవరకే ఉంటుంది ఆయన మాటలు చాలా తక్కువ వాడతాడు. అదర్వైజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ విత్ కన్విక్షన్. అండ్ దే ఫంక్షన్ లేదా. అండ్ సౌందర్ గారు ఉన్నారు మనకి. సో దిస్ ట్రయో ఇస్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. సో దే నో వాట్ దే వాంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ దే డెలివర్. ఓకే అండ్ అలాగే ఇప్పుడు సినిమాకి మ్యూజిక్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అది బాగుంటేనే జనాలు కనెక్ట్ అవుతారు, భయపడతారు, ఏం చేయాలన్నా కూడా మ్యూజిక్కే. సో అజనీష్ లోక్నాథ్ గురించి యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ అబౌట్ హిమ్? అజనీష్ లోక్నాథ్ ఇస్ మై డియర్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఈ సినిమా నుంచి? 15 years, more than 15 years. అండ్ అలాగే మీకు సంపత్ నంది గారితో కూడా మీరు చాలా సినిమాల్లో వర్క్ చేశారు. అవును సంపత్ నంది గారితో జర్నీ ఓదెలా 1 నుంచి స్టార్ట్ అయింది. సో ఇట్స్ లైక్ ఆయన ప్రొడక్షన్ అంటే లేదా ఆయన డైరెక్షన్ చేస్తుంటే ప్రతి సినిమాలో నేను ఉంటాను ఇలాగా. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ బాండింగ్, ఇట్స్ అమేజింగ్ అసోసియేషన్. దట్స్ వాట్ ఐ సెడ్, ఇది ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాం మన. అంటే ఆయన ప్రొడక్షన్ రైటింగ్స్లో పని చేస్తుంటే మన హోమ్ బ్యానర్ సినిమా చేస్తున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. అండ్ హిస్ వన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్, వెరీ రెస్పాన్సిబుల్, వెరీ కైండ్, వెరీ స్వీట్. అండ్ ఏదో మన వాళ్ళకి మంచి ఏదో చేయాలి అని ఎప్పుడూ తపన పడుతుంటాడు. సో అలా చూస్తే హీ హాజ్ లాంచ్డ్ మెనీ డైరెక్టర్స్ ఫర్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ అసిస్టెంట్స్ ఆర్ అసోసియేట్స్. సో హిస్ బ్యూటిఫుల్ హ్యూమన్. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేయడం మనకి యూ ఆల్వేస్ టెన్ టు ఎంజాయ్ ఇట్ కదా. ఓకే సంపత్ నంది గారితో ఎప్పటి నుంచి ఉంది? ఓదెలా 1 నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఓదెలా 1కి ఎలా తీసుకున్నారు మిమ్మల్ని? అదే మఫ్తీ అని ఒక కన్నడ సినిమా, నేను శివరాజ్ కుమార్ గారు మళ్ళీ శ్రీమురళి గారు లీడ్గా చేసిన సినిమా అది. అందులో నేను ఒక క్యారెక్టర్ చేశాను. సో ఆ సినిమా చూసినప్పటి నుంచి వాళ్ళకి హీ వాంటెడ్ టు కాస్ట్ మీ ఇన్ సమ్ ఆఫ్ హిస్ మూవీస్ అంట. సో ఈ లాక్డౌన్ ఫేస్లో ఇలా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు రాధామోహన్ గారు మళ్ళీ సంపత్ గారు కలిసి ఇలా ఒకటి చేద్దాం చిన్న ఒక సినిమా అని అనుకున్నప్పుడు, సో కథ రాసి మన అశోక్ గారు వచ్చారు, డైరెక్టర్ అశోక్ గారు బెంగళూరుకి వచ్చారు. వచ్చి ఇలాంటి ఒక సినిమా అనుకుంటున్నాం, సో వీ వాంట్ టు కాస్ట్ యూ ఇన్ దట్ అని చెప్తే ఒక్కసారి కథ వింటా అన్న. ఆ రోజే నైట్ సంపత్ గారు కాల్ చేసి హీ నరేటెడ్ ద స్టోరీ ఇన్ లైక్ అబౌట్ 1.5 hours స్ట్రెచ్ కాల్లో, ఓవర్ ద ఫోన్ కాల్. ఇదే అండి కథ అని చెప్పిన వెంటనే నేను చేస్తున్నా అన్న. అంత సెన్సిబుల్ రైటింగ్, అంత సెన్సిటివ్ విషయాన్ని తీసుకొని దాన్ని ఒక సినిమాగా ప్రజెంట్ చేయాలి అని ఒక గొప్ప ఐడియా. ఆ ఐడియాని ఇంకా దాన్ని మించిన ఒక మంచి కాజ్ గురించి చేస్తున్నారు అన్నప్పుడు ఐ డెంట్ హ్యావ్ ఎనీ సెకండ్ థాట్ అట్ ఆల్. సెట్స్లోకి జనాల్ని తీసుకురావాలి, వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు నార్మల్సీ. భయపడుతూ కూర్చుంటే కడుపు నిండదు, బ్రతకలేము.
సో వీ హ్యావ్ టు గెట్ ఓవర్ ఇట్ అనే ఒక ఇంటెన్షన్తో చేసిన సినిమా. ఇట్స్ అ వెరీ మినిమలిస్టిక్ క్రూ, మినిమలిస్టిక్ కాస్ట్, మినిమలిస్టిక్ బడ్జెట్, అండ్ జస్ట్ టు ఫీడ్ దోస్ ఫ్యామిలీస్ హోమ్స్ ఎవర్ అంటే సినిమాకి పనిచేస్తారో వాళ్ళని సెటిల్కి తీసుకురావాలి, వాళ్ళకి రోజు పేమెంట్ ఇస్తే వాళ్ళు బతకొచ్చు హ్యాపీగా అనే ఒక ఇంటెన్షన్తో చేసిన సినిమా. నాకు తెలిసి చాలా నేనైతే నేను నాలాగా ఎంతోమంది పేమెంట్ కూడా తీసుకోలేదు ఆ సినిమాకి. దట్ వాస్ ఫర్ నోబుల్ పర్పస్. నో, సో సగం పేమెంట్ తీసుకొని కొంతమంది యాక్ట్ చేశారు. ఇట్ వాస్ ఫర్ గుడ్ పర్పస్. సో దాని నుంచి ఇంకేం కావాలండి. సో మనకు ఒక క్రాఫ్ట్ ఉంది మనతో, ఆ క్రాఫ్ట్తో ఇంకొకరికి ఎవరికి కడుపు నిండుతూనే ఉంటే వై నాట్ డూ ఇట్. సో అలా స్టార్ట్ అయ్యింది. ఆ ఇంటెన్షన్ నచ్చింది, ఆ స్క్రిప్ట్ నచ్చింది, ఆయన నరేషన్కి అయితే పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. అలా మొదలైంది మన జర్నీ. అలాగే పెద్ద హిట్ కూడా అయింది. ఎనీథింగ్ గుడ్ వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్ అంటారు కదా. అంటే గుడ్ ఇంటెన్షన్తో చేసిన ప్రతి పని మనకి రిజల్ట్ ఎలా రాబోతుందో తెలియదు, మంచి రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ మై స్ట్రిక్ట్ బిలీఫ్ అండ్ దట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ఇన్ మై కెరియర్. ఒక 15 సంవత్సరాలుగా నేను యాక్టర్గా పనిచేస్తున్నా. సో నా కెరియర్లో చూస్తే మీరు ఉన్న హిట్లన్నీ ఏదో ఒక కష్టపడి ఏదో ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిన సినిమాలన్నీ పెద్ద పెద్ద హిట్లు అయినాయి. సో ఐ బిలీవ్ ఇన్ దాట్ స్ట్రాంగ్లీ. అండ్ అలాగే హెబ్బా, ఇప్పటివరకు మీరు చేసిన ఫిలిమ్స్ ఒక పక్కన ఉంచితే, బట్ ఓదెలా 2 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్. అంటే ఇప్పటివరకు మీరు ఈ జోనర్ని టచ్ చేయలేదు. సో అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? ఇట్ వాజ్ see, Odela 1 will always remain one of those films in my filmography. That's something that I have not done, and I don't know naku malli like to do a film like this chance vasta leda. But when Sampath sir narrated the film, naku doubt undi enduku na, like why did he consider me, because I don't fit the bill, I am not going to be able to pull it off. But sir gave me the option of saying that, you know, you try, if you cannot perform it's okay, you leave, but at least try. And I don't know, I took it up as a challenge. I was very interested in how it was going to happen, and I had a very good time doing it. ఓకే. అండ్ అలాగే ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ వచ్చాక అంటే ఇటువంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి అగైన్ మళ్ళీ ఇలాంటి స్టోరీస్ మీ దగ్గరికి రావడం ఏమైనా జరిగిందా? Yeah, there were similar stories that were offered to me, but then now if I have done this, it has more like I had gotten these kind of roles, but what else is that film offering? That was my curiosity, which I did not find. What what Odela offered, no other film has offered so far. ఓకే. అండ్ అలాగే మీరు ఈ సినిమా చేసేటప్పుడు ఏమైనా ఛాలెంజింగ్ ఏమైనా ఫేస్ చేశారా? The whole film was a challenge for me. ఓకే. Physically డిఫికల్ట్ ఏంటి బాగా? I think the climax sequence was very, very difficult. We shot for it for over 7-8 days. Okay. And in the entire scene, I am covered in mud. Oh. Fully at all points, full morning to evening, I am covered in mud. So I'm forever feeling and looking dirty. So the good part of this film was I had no hair and makeup, so I don't waste any time. Call time 9 until 8:45 ki vaste chalu. Okay. So that was the good part, but I'm always dirty. I'm always covered in mud, and it is. I have to perform action, I have to perform, like I have to do the acting sequences, everything had to be done. Those were the toughest 7-8 days of my acting career. తెలంగాణ యాసలో కూడా మాట్లాడాలి. ఒక డైలాగ్ చెప్తారా తెలంగాణ? నాకు గుర్తు లేదు. ఇప్పుడు ఈ సినిమాలో చెప్పింది ఏదైనా? తిరుపతి. అది పేరు, అదే నాట్ ఎ డైలాగ్. చాలా రోజులు తిరుపతి చెప్పాను ఈ సినిమాలో. ఓకే. Did you went తిరుపతి? I have gone twice or thrice, yes. ఓకే. మీరు వెళ్ళారా? చాలా సార్లు. ఓకే. సో మీ ఫేవరెట్ గాడ్ ఎవరు? నా ఫేవరెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్ముతారా, దేవుని నమ్ముతారా, ఈ డివోషనల్ థింగ్స్? చాలా నమ్ముతా. I am a very spiritual guy. మీరు? I am God fearing. Why? Because if you do, I like to fear someone, then I lead a better life. నాది టోటల్ కాంట్రాస్ట్, ఆపోజిట్ నమ్మకం. You are not meant to fear God is what I feel. ప్రేమించాలి. భక్తి ఈజ్ నాట్ ఫియర్, భక్తి ఈజ్ ప్రేమ. అంటే ప్రేమ అనే వర్డ్ని మించిన ఒక భావన ఉంటే అది భక్తి. సో రెస్పెక్ట్ ఉంటుంది, అందులో లవ్ ఉంటుంది, అందులో ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ ఇట్స్ లైక్ యునో ఏది పడితే అది చెప్పుకోవచ్చు, మాట్లాడచ్చు దేవుడితో. మనం నాకు ఇది కావాలరా అని అడుక్కోవచ్చు, రారా పోరా అని అనొచ్చు, కోపం వస్తే తిట్టొచ్చు.
సో ఏం చేసినా దేవుడు అనే ఒక శక్తి ఉంది, ఆడ మమ్మల్ని చూస్తూ ఉన్నాడు, చూసుకుంటాడు ఏదైనా జరిగితే అని ఒక బిలీఫ్ కూడా ఉంటుంది. సో లవ్ ద డివైన్, లవ్ ద entity called as God, whatever you call it, it's up to you. But you love it more. Mine Don't is fear. reverse. I take love for granted. I don't take fear for granted. No fear. It's Okay. a policy again. అంటే ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్కలా. ఎస్. అండ్ అలాగే మీరు యాక్టింగ్ చేస్తారు, డబ్బింగ్ చెప్తారు, అండ్ అలాగే మీరు సలార్కి కూడా డబ్బింగ్ చెప్పినట్టున్నారు కదా. ప్రభాస్ గారికి ప్రభాస్ కన్నడలో voice కి? కన్నడలో నేను డబ్బింగ్ చెప్పాను. Okay. ఇట్స్ ఫ్రమ్ హుంబాళి. హుంబాళి ఇస్ మై టీమ్, మన టీం. మనం అందరూ కలిసి తీసిన సినిమా కేజీఎఫ్, దానికి అంత మంచి రెస్పాన్స్ రావడం కానీ, ఆ ఒక కన్నడ ఇండస్ట్రీని ఒకసారి అందరూ తిరిగి చూసేలా చేసిన సినిమా కేజీఎఫ్. ఆ సినిమాని తీసిన ప్రశాంత్ నీల్ గారు, హొంబాళి అండ్ విజయ్ కిరుగుందరు గారు, వాళ్ళు ఒక సినిమా తీస్తుంటే దాన్ని ఇలా కన్నడలో రిలీజ్ చేస్తున్నాం, మీరు ప్రభాస్ గారికి డబ్బింగ్ చెప్తే బాగుంటుంది అన్నప్పుడు వై నాట్ అనిపించింది. సో ఇది ఐ డోంట్ జనరలీ డబ్ ఫర్ అదర్ ఆర్టిస్ట్, ఓకే. అండ్ ఇది మన టీం కాబట్టి ప్రభాస్ గారు వాయిస్ అనగానే ఒప్పుకున్నారా? సినిమాలో అది నా వయసు ఉంది కదా, అదే అంటే ప్రభాస్ గారికి డబ్బింగ్ చెప్పాలని ఆల్మోస్ట్ మ్యాచ్ చేశాను అనుకుంటా. ఐ ట్రై టు. ఏదైనా ఒక డైలాగ్ మా కోసం ఇన్ కన్నడ, మాకు అర్థమైనా కాకపోయినా వింటాము. ట్రైలర్లో ఉంది కదా షార్ట్, టీజర్లో ట్రైలర్ ఖాన్ సార్ ఎరుపక్కాల అని కదా, అది కన్నడలో ఖాన్ సార్ ಕೆಂಪಾಗಬೇಕು. అమ్మో, అసలు భలే ఉంటుంది మీ వాయిస్, చాలా బేస్ ఉంటుంది. అండ్ అలాగే అప్కమింగ్ మూవీస్ ఏంటి మీవి? చాలా ఉన్నాయండి. కన్నడలో 2 సినిమాలు, తెలుగు 2 సినిమాలు, తమిళ్ ఒక సినిమా రిలీజ్కి ఉంది. సో ప్రస్తుతానికైతే ఇట్స్ ఆల్ అబౌట్ Odela 2. ఓకే. అండ్ మీవి? Similarly, I signed a Kannada film recently, so I have a Kannada film coming up. I have 2-3 Telugu films lined up, and after April 17th, I should focus from Odela 2 to the other films. ఓకే. అండ్ అలాగే ఒక రొటీన్ క్వశ్చన్, తమన్నా గారితో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సో డిలైట్. ఓకే. షీఈస్ సో ప్రొఫెషనల్, సో ఆన్ పాయింట్. అంటే ఆ ఒక ఎంతూజియాజం ఉంది కదా, 20 సంవత్సరాలుగా తను యాక్ట్ చేస్తున్నా కూడా షీ డజంట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఇది మొదటి సినిమా అనేలాగా ఇంకా అదే క్యూరియాసిటీతో అడిగి తెలుసుకొని పర్ఫామ్ చేస్తారు. అండ్ షీ డస్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు మేక్ యూ బిలీవ్ దట్ షీ ఈస్ దట్ క్యారెక్టర్. అండ్ నేను చాలా సంవత్సరాలుగా ఆమె ఫ్యాన్, ఆవిడ ఫ్యాన్. ఈ విషయం చెప్పారా ఆవిడతోటి? చెప్పాను. చెప్పారా? అండ్ షీ ఇస్ లైక్ వన్ అమేజింగ్ లేడీ, బ్రిలియంట్, టెరిఫిక్ యాక్టర్. ఇందులో మీరు వేరే ఒక షేడ్ చూడబోతున్నారు. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి తమన్నా గారితో? She's a very sweet, very warm person to work with. I had a lovely time working with her. She and I had a lot of things in common, so we would always chat, do our work and go back to our respective homes. So it was a lot of fun. ఓకే. ఓకే. అండ్ అలాగే సారీ, మీకు ఇందాకే చెప్దాం అనుకున్నాను, మర్చిపోయినాను. కంగ్రాచులేషన్స్. సో మీకు బాబు పుట్టి 2 months అవుతుంది. Yes, thank you. అదేలా అనిపించింది? హౌస్ ద ఫీలింగ్? It is, there is no better feeling than this on earth is what I feel. అంటే మనకి తెలియని ఒక వేరే యాంగిల్ మనలో కనిపిస్తుంది. సో ఐ నెవర్ థాట్ దట్ ఐ కుడ్ బీ లైక్ దిస్. బట్ బాబు పుట్టిన తర్వాత, అండ్ ఎస్పెషల్లీ బాబు అనే దానికంటే దాన్ని అది యు ఆర్ యెట్ టు సింక్ విత్ ద బేబీ. దే డోంట్ రియలైజ్ ఎనీథింగ్, దే డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. వాళ్ళు ఏడుస్తే ఎందుకు ఏడుస్తున్నారు ఇంకా మనం ఆలోచించి ఏదో ఒక ట్రయల్ చేసి వీ హ్యావ్ టు కేర్ దెమ్. అదర్వైజ్ ఇట్స్ ద ఉమెన్ అండి. అంటే షీ ఈజ్ మై లవ్. హరిప్రియ గారు మీకు అందరికీ తెలుసు. సో లవ్ ఆఫ్ మై లైఫ్. అండ్ షీ బిఫోర్ దట్ షీ వాజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అలా ప్రేమలో పడ్డాం, అలా పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు బాగా పుట్టాడు. బట్ ఇన్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ దిస్, ఈ జర్నీలో ఎప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు తను కూడా యాక్ట్రెస్, తను కూడా అంటే షీఈ్ అ ఫినామినల్ యాక్ట్రెస్. ఐ యూస్ టు లవ్ హర్ వర్క్, ఐ అడోర్ హర్ వర్క్. అండ్ మన ఇద్దరికి అలానే వీ యూస్ టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్, అలానే ఫ్రెండ్స్ అయ్యాం. సో ఆ సినిమా చూసాను, బాగుంది, ఇది ఇలా ఉంది, సినిమా గురించి డిస్కస్ చేసుకోవడం, అలా మీ సినిమాలు చూసి కాంప్లిమెంట్ ఒకరికి ఇచ్చుకుంటూ ఉంటారా? ఇచ్చుకుంటూ ఉంటాం. అలానే స్టార్ట్ అయింది మన జర్నీ. అండ్ ఐ యూస్ టు అడోర్ హర్, రెస్పెక్ట్, బేసిక్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు ఉండే ఉంటుంది. ప్రేమించినప్పుడు కొంచెం చనువు ఎక్కువ ఉంటుంది, కానీ ఆ రెస్పెక్ట్ అయితే పోదు, అది అలానే ఉంటుంది, ఉండాలి. బట్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ, లైక్ అది ఇట్ ఎక్స్పోనెన్షియలీ గ్రూ ఇన్ మీ.
respect towards women, the amount of sacrifices you guys do, women, every woman for that fact. అది అది మీకు మీరే ఇదండి అంటే మ్యాన్ కెన్ నెవర్ మ్యాచ్ విమెన్ బీట్ ద అమౌంట్ ఆఫ్ సాక్రిఫైజెస్ బీట్ ద అమౌంట్ ఆఫ్ చేంజెస్ దట్ యూ గో త్రూ బాడీలీ చేంజెస్ కానీ మెంటలీ కానీ ఫిజికలీ కానీ వావ్. అండ్ మగాడికి అది అలా జరుగుంటే మేబీ తట్టుకునే వాళ్ళం కాదేమో మనం. అబ్బాయిలు చూసి నేర్చుకోండి. సో ఐ టు మీ ఐ ఫీల్ సాడ్ బికాజ్ తన ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎక్కువ బిజీగా ఉన్నా. షూటింగ్ మన ఓదెలా షూటింగ్, ఇంకో తెలుగు సినిమా షూటింగ్, ఇంకొక కన్నడ సినిమా రిలీజు, వాటిలో బిజీ ఉంటే టైం ఇవ్వలేకపోయాను. అందుకే ఐ డిసైడ్ ఓకే లెట్ మీ గివ్ హర్ టైమ్ బికాస్ పక్కన ఎవరు ఉంటేను అది యూ కెనాట్ మ్యాచ్ దట్ వైబ్ ఆఫ్ యూనో యువర్ హస్బెండ్ బీయింగ్ విత్ యూ. సో టైం ఇవ్వాలని బ్రేక్ తీసుకున్నా, పెటర్నిటీ బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ మాత్రమే వస్తున్నాయి. నైస్. అండ్ అలాగే మీకు కాబోయే హస్బెండ్ మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? No, I don't. I've been asked these questions, but I never have an answer. Okay. When I know what I want, I'll tell. I don't even know. So. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏప్రిల్ 17th మన సినిమా ఓదెలా 2 వరల్డ్ వైడ్ థియేటర్కి రిలీజ్ అవబోతుంది. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి ఈ యొక్క సినిమాకి థియేటర్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ మ్యాసివ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్. ఇది థ్రిల్లరు, సూపర్ న్యాచురల్ థ్రిల్లరు, అది ఏమైనా అన్ని మించి ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో గో టు యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. Odela 2 is releasing in theatres on April 17th. As Vasishta rightly pointed out, it is a cinematic experience that needs to be enjoyed on a big screen in theatres. It is a supernatural thriller with a lot of fun elements, but at the core of it, it's still a family entertainer. Do not forget to watch it. It's releasing in theatres on April 17th. Thank you so much, and all the best.